నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో చదువుకున్న హడావిడి జీవితంలో అంటే మానవ జీవితంలో ఏ యాక్టివిటీకి ఉండదు. అంత హడావిడి ఈ మానవ ఎడ్యుకేషన్ అంటే మనుషుల ఎడ్యుకేషన్ గురించి దేశమంతా ఒకటే తపన, కసి. ఉమ్, ఎప్పుడు చూసినా దేశంలో ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఏ ఇష్యూస్ చేసినా అది ఎడ్యుకేషన్తో ముడిపడి ఉన్న విషయాలపై విపరీతమైన సందడి, హడావిడి, తొందర. మన దేశంలో ఎవడైనా కల్చర్ బేస్డ్ హ్యూమన్ గ్రోత్, కల్చర్ బేస్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మన కల్చర్లో లేమి ఏమి అంటే ఏమీ లేదు. ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి మనం ఎందుకు జంకుతున్నాము? ప్రతి కల్చర్లో ప్రతి రిలీజియస్ లిటరేచర్లో అనువాదం అయ్యేటప్పుడు అంటే తర్జుమా అంటారు, తర్జుమా అయ్యేటప్పుడు లేదా అదే విషయం వేరే మనిషి తన దృక్పథంతో రాసినప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి. సమయానుగుణంగా అవి అవుట్డేటెడ్ కూడా అయి ఉంటాయి. కానీ మనం బ్లైండ్గా మన కల్చర్ని వదిలేసి వేరే కల్చర్స్, వేరే కంట్రీలో ఉన్న కల్చర్స్, వేరే దేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, దీనిపై మనకు మోజు బాగా ఎక్కువ. ఇప్పుడు మన దేశం గణితం అంటే మ్యాథ్స్ కోసం పడ్డంత తపన మరే దేశం ఏ అంటే భూగోళంలో ఎవ్వరు పడి ఉండరు. మ్యాథ్స్కి అంత ఇంపార్టెన్స్. అందుకోసం మా 10th సిలబస్ చూస్తే మ్యాథ్స్ భయం అవుతుంది. 10th అంత మ్యాథ్స్ అవసరమా? అంటే ఇప్పుడు మనకు ఐసిఎస్సి, సిబిఎస్సి, మన స్టేట్ ఎన్సిఆర్టీ ఈ సిలబస్ మధ్యలోనే పోటీ, భయంకరమైన పోటీ. ఎవరి సిలబస్ టఫ్గా ఉంటుంది అని పోటీ. ఇక్కడ చదివే పిల్లలకు ఎటువంటి జ్ఞానం లభిస్తుందని పోటీ కాదు. ఏది టఫ్ సిలబస్, ఆ టఫ్ సిలబస్ ఎవరు ఎక్కువ ఫీజు తీసుకొని నేర్పిస్తారు అనే ఒక భయానకమైన పోటీ ఇప్పుడు భారతదేశంలో నెలకొంది. ఐసిఎస్సియా, సిబిఎస్సియా, ఎన్సిఆర్టీ. ఎన్సిఆర్టీ అంటే ఇది దేనికి పనికిరాని విధవ కింద లెక్క. సిబిఎస్సి, ఐసిఎస్సి అన్నీ కొద్దిగా ఒక స్టాండర్డ్ మనుషులు చదువుతారు అనే ఒక ధోరణి. తప్పు కూడా కాదు, కానీ దాంట్లో నిజం కూడా లేదు. అయితే జనరల్ ఎడ్యుకేషన్ పిల్లల అంటే పెరుగుదలలో మన పాత్ర అంటే హౌ బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ అనే ఇష్యూ రాగానే నేను ఇప్పుడు 2-3
వీడియోస్ చూస్తున్నా. అంటే అడాప్షన్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్ ఇంటూ అవర్ సిస్టమ్. ఆ తులసి చంద్ అని మన ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఏదైనా టాపిక్ దొరికిందంటే దానిపై వీడియోలు వేసేసి చేతులు దులుపుకొని చల్లగా దొంగుంటారు. దాని మీద వీళ్ళకు ఏం పరిజ్ఞానం ఉండదు. అక్కడిక్కడ చూసింటారు ఇంటర్నెట్లో చూసి దీనిపై మాట్లాడదాము. ఎందుకంటే ఎదవాలి కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెద్ద ఎదవాలి ఉన్నారు. హయ్యెస్ట్ ఇలిటరసీ ఉన్న పేరెంట్స్ మన తెలంగాణలో ఉన్నారు. ఆంధ్ర ప్లస్ తెలంగాణ, ఛత్తీస్గఢ్లో కూడా అంత ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉన్నారు. లిటరసీ తర్వాత ఇల్లిటరసీలో ఇరుక్కుపోయిన పేరెంట్స్ మన ఇరు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అందుకోసం ఇలాంటి విధవాళ్ళు ఏదైనా కొత్త టాపిక్ చూస్ చేసి ఫలాన్ దేశంలో వాళ్ళు కల్చరలీ ఇలా ఉన్నారు, కొరియాలో ఇలా ఉన్నారు, జపాన్లో ఇలా ఉన్నారు, చైనాలో సిస్టమ్ ఇలా ఉంది, రష్యాలో ఇలా ఉంటారు, వెస్టర్న్ నేషన్స్లో పిల్లలకు వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంచడానికి అని ఏమేమో మాట్లాడతారు. అమెరికన్ సిస్టమ్ అయితే ఇక చెప్పక్కర్లేదు, ఫుల్ ఫ్రీడమ్. మన లక్కేమంటే మనం పాకిస్తాన్ సిస్టమ్ని ఒకటి మనం అడాప్ట్ చేసుకుంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ కల్చర్స్లో మంచితనాలు ఏమేమో దాని గురించి సుదీర్ఘంగా వీడియోలు, డిస్కషన్. నాకు ఇవి కోపం తెప్పిస్తాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చాలా పిల్లల్ని చూసిండు, కాలేజ్ స్టూడెంట్స్ చూసిండు, సిలబస్ చూసింటాడు అని చూసింటాడు. ఈ తులసి చంద్ అయితే ఆ దరిద్రబ్ది ఏం మాట్లాడుతుందో దానికి తెలియదు. ఛాన్స్ ఇప్పుడు దొరకలేదు, లేకపోతే మన కల్చర్ని పిండేయడం దాంట్లో ఆమె నంబర్ 1. అందుకోసం ఆ సబ్స్క్రైబర్స్ అట్లా వస్తారు. యాంటీ కల్చరల్ గ్యాంగ్స్ అని ఉంటాయి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో. వాళ్ళంతా పోయి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చెప్పకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే ఒక కల్చర్ని తిడితే మన కల్చర్ బాగాలేదని చెప్తే అది పెద్ద స్టేటస్ సింబల్. మొన్న ఎక్కడ చూసిన రేంజర్ల రాజేష్ ఆయన తమ కులంలో ఉన్న సభలో బ్రాహ్మిన్స్ ఒకటే తిడుతున్నాడు. వింటున్నా కింద కమెంట్ కూడా రాసిన. అలాంటి సభలు నాకు చేతులు దొరకలేవు, లేకపోతే వాళ్ళ సభలో పోయి నేను చెప్తా. అసలు మీ గ్రోత్కు ఎవరు ఆపుతున్నారు? మీ గ్రోత్ని ఎవరు ఆపుతున్నారు? రేంజర్ల రాజేష్ పట్టుకొని దాన్ని ఇప్పుడు మొన్న అయ్యప్ప దీక్షలనే చేస్తే వేసిండ్రు బాగానే. యాక్చువల్ చూస్తే బ్రాహ్మిన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి కొత్తది తీయాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా అబ్యూస్కి గురయ్యేది బ్రాహ్మిన్సే. మళ్ళీ ప్రొటెస్ట్ ఉండదు. మా దగ్గర అట్రాసిటీ యాక్ట్స్ బ్రాహ్మిన్స్ మీద పనిచేయవు, ఇవ్వడనే ఏమన్నా అనవచ్చు. కానీ ఒకటే మంచి పాయింట్ ఏమంటే బ్రాహ్మిన్స్ తమ పని తాము సులభంగా చేసుకుపోతూ ఉంటారు. అదొక్క ధైర్యం నాకు. ఎవ్వడు ఏం తిట్టని ఏమనే చేయాలి, పై చేయి మనది ఉంటే వాడు మొత్తుకొని ఎన్ని రోజులు మొత్తుకుంటాడు, ఏం చేత.
1% పాపులేషన్. నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, బ్రాహ్మిన్స్ని ఇలా అంటుంటే మీరు వీడియోలు ఏం అవసరం లేదు. అమీబా లాంటి వాళ్ళు ఈ దేశంలో. అమీబా కులం అంటే బ్రాహ్మిన్స్. గర్వంగా ఉంది. పూజలకు పూజలు, ఫైనాన్స్కి ఫైనాన్స్, మటన్కి మటన్, చికెన్కి చికెన్, జంజన్కి జంజన్, పూజలకు పూజలు, హోమాలకు హోమాలు. చాలామంది బ్రాహ్మిన్స్ పొల్యూట్ అయిపోతున్నారండి. మరి దానిపై మీ అభిప్రాయం ఏమని బ్రాహ్మిన్స్ అడుగుతున్నాను. నేనన్నా గర్వపడుతున్నా. పొల్యూషన్ కాదు, అడాప్షన్. బ్రాహ్మిన్స్లో పొల్యూషన్ కాదు, అడాప్షన్. ఇప్పుడు ఇట్లనే ఉండాలి బ్రాహ్మిన్స్, లేకపోతే అయిపోయి పని అయిపోయి. మరి కల్చరలీ బాగా డ్యామేజ్ అయిపోతుంది. కల్చర్ని గట్టిగా పెట్టుకొని ఏం చేస్తాం? ఇప్పుడు పొద్దున ఇది రాలేదనుకో, గట్టిగా అయిపోయింది అనుకో, ఇబ్బంది అవుతుందా లేదా? అట్లనే కల్చర్ కూడా అంతే. దీనిలా స్మూత్గా ఉండాలి, వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడ. ఇది గట్టిగా అయిందనుకో పొద్దున, మొత్తం రోజు దరిద్రంగా ఉంటుంది ఇది అయ్యే వరకు. దానికి ఏమేమో తీసుకుంటాము, అయిపోయేటట్టు చేస్తాం. కల్చర్ కూడా సేమ్. బ్రాహ్మిన్స్ ఎలా ఉంటున్నారో నాకు బాగా నచ్చింది. పోతున్నారు, సోషలైజ్ అవుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వేరే కాస్ట్ వాళ్ళని చేసుకుంటున్నారు. ఎంజాయ్ చేయండి. స్ట్రిక్ట్గా ఉండే ఏం లాభం? ఎవడు వచ్చి కాళ్ళు మొక్కుతలేరు. బా నీకు ఇంత జ్ఞానం ఉందా, పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేచి స్నానం చేస్తామని ఎవడేమంటాడు? కల్చరల్గా మీకు బాగా రెస్పెక్ట్ ఉంది అని వాడంటలేడు. ఆడా బాబానోడు. మీరంతా క్యాజువల్గా తీసుకునేటప్పుడు మనం అంతా స్ట్రిక్ట్ ఉంటే అవసరం ఉంది. మనం కూడా ఎంజాయ్ చేయాలి, 10 మందిని నాకేయాలి. మనకు రుచి, బయటిది కూడా రుచి తెలియాలి కదా కదా. ఎంజాయ్ చేయాలి. నేను ఎవరిని అడిగితే అట్లే చాలా మంది నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, ఇట్లా చేసిండు అట్లా చేసి చేస్తారు. మరి కట్టేసి ఉంటే, ఇప్పుడు కట్టేసి ఉంటే మేము ఉంటాం, దానికి రెస్పెక్ట్ ఉండాలి. గుర్రం గాడిది ఒకటే ఈ సమాజంలో. గుర్రాలకు స్ట్రిక్ట్గా ఉంటుందని, గాడిద అంటే క్యాజువల్గా ఉంటుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది. గుర్రాలకు ఉన్న రెస్పెక్ట్ గుర్రాలకు ఉండాలి కదా, లేకపోతే గాడిదలతో కలిసిపోవాలి, తప్పేము కదా. అడాప్షన్, అడాప్షన్ కాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయి. బ్రాహ్మిన్స్ ఎడ్యుకేషన్లో మేటింగ్ అందరికి తెలిసిందే. మరి స్పెషల్గా ఎవడో నొప్పుకోకపోతే సూసైడ్ అని అట్టాడు, హౌలాగాడు అని అట్టాడు. బ్రాహ్మిన్స్ అంటే బ్రెయిన్ వైజ్ టాప్, జాబ్ వస్తుంది. పెళ్ళై సెటిల్ కావాలంటే పిల్లలు ఇస్తలేరు. మరి ఏం చేయాలి? సి కల్చర్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్. అంటే ఏం చేయాలి? తెగించాలి కదా, తెగించాలి. కల్చర్ మనల్ని ప్రొటెక్ట్ చేయనప్పుడు ఆ కల్చర్ని వీడటం చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది పబ్లకు పోతున్నారు, క్లబ్కి పోతున్నారు, వేరే అమ్మాయిలతో తిరుగుతున్నారు.
అక్రమ సంబంధాలు పెట్టుకుంటుండ్రు. పెట్టుకోవాలి ఏం కాదు. అగ్రకులం అంటేనే ఫస్ట్ క్వాలిటీ. నేను చెప్తున్నాను పెట్టుకోకండి, జస్ట్ చెప్తున్నా, పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా బ్రాహ్మణ్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా? కొన్ని దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవించేది బాపనోళ్ళే బ్రాహ్మిన్స్. బానిసత్వం బ్రాహ్మిన్సా? అదెట్లా అంటే కల్చరల్ బానిసత్వం, సొసైటీ కట్టుబాట్లకు అనుసరించి బతకడము బానిసత్వంతో సమానం. బ్రాహ్మిన్స్ ఆర్ లీడింగ్ ఎ రెస్ట్రిక్టెడ్, కన్స్ట్రిక్టెడ్, అన్ఈజీ లైఫ్. కనుక కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకోవడం వల్ల కులం చెడిపోతుంది. చెడిపోయింది కదా. యూ హ్యావ్ టు డైవర్సిఫై ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్. సర్వైవల్ బై అడాప్షన్. ఫర్ వాట్? అంటే టు సర్వైవ్ ఫర్ ద నెక్స్ట్, అంటే నెక్స్ట్ శతకం, సెంచురీలో మనం సర్వైవ్ కావాలి అంటే నీ కులం ఉంటే సరిపోదు. నీకు ఆ కులం ద్వారా వచ్చే లాభాలు కూడా చేకూరితే అప్పుడు ఆ కులాన్ని పట్టుకొని ఏలాడచ్చు. కులం నీ దగ్గర నుంచి నీ లైఫ్ను గుంజేస్తుందంటే ఆ కులంతో అసోసియేషన్ పెట్టుకోవడం అంత అవసరం లేదు అనిపిస్తుంది. గొప్పలు చెప్పుకోవడం తప్పలేదు, మనం గొప్పవాళ్ళమే, తప్పలేదు. ఆ గొప్పోళ్ళు అనుకుంటే మన లైఫ్ మనం కోల్పోవడం తప్పు. అంటే విచ్చలవిడి తత్వం, తాగడం, తినడం, బహిర్గతంగా చెప్పుకోవడం, ఇది తప్పు. తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. బ్రాహ్మిన్స్ అని గర్వంగా చెప్పుకోవాలి. సార్ కష్టం కదా సార్, అట్లా అందరికీ తెలిసినాక మన వాల్యూ ఏముంటుంది? వాల్యూ దీంతో ఉంటుందిరా, వాల్యూ దీంతో ఉంటుంది. నువ్వేం తింటున్నావు? ఎవడన్నా అనుకో, సపోజ్, ఏం సార్ మీరు బ్రాహ్మిన్స్, నా కాళ్ళు మొక్కాను. నేను ఎందుకు మొక్కాలి అంటాడు అనుకో, నేను అట్లా ఉంటా. నువ్వు కాళ్ళు మొక్కు, నేను రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఉంటా. మొక్కుతావా? బాపనోళ్ళ మేము కాళ్ళు మొక్కు అన్నాడు. వాడు మొక్కాలన్నాడు అనుకో, నీకు అడిగే హక్కులే. రోజు పొద్దున్న రావాలి నా కాళ్ళు మొక్కాలి. నేను నీవు అన్నట్టు నేను జీవితం అంతా ఉంటా. రోజు పొద్దున్న రావాలి నా కాళ్ళు మొక్కు. అయ్యగారులే మొక్కుతావా? మొక్కవు. మొక్కనప్పుడు మీరు అనుకున్నట్టు మేమెందుకు ఉండాలి కదా. కల్చరల్ అడాప్షన్. నేను ఈ టాపిక్ ఎందుకు తీసిన అంటే, వీఆర్ అనేబుల్ టు స్టిక్ టు అవర్ కల్చర్స్ which do not have any value in this modern world. We are sticking to a culture which does not bring something positive on our table in spite putting all our efforts. Culture adaptability, culture next generation ki పోవాలంటే దాని అడాప్టబిలిటీ కూడా చాలా ముఖ్యం. అర్థమైందా? ఇఫ్ యువర్ కాస్ట్ అండ్ కల్చర్ డస్ నాట్ సూట్ యువర్
living standards or standard of living, then it is better to leave that culture to the culture. Let us make that culture a history. కదా, అంటే నేను చెడిపో అంటలేను, చెడగొట్టు అంటలేను. మన జీవితంలో ఒక ఘట్టము సంతోషము నింపలేని స్థితికి చేరితే ఏం చేయాలి? వైలెట్ చేయి, సంతోషాన్ని వెతుక్కో. కల్చర్, కాస్ట్ అండ్ రెస్ట్రిక్షన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఈ మూడు తప్పవు. ఒకదానికి స్టిక్ కావాలి అంటే ఇవన్నీ భరించక తప్ప. నేనెందుకు భరించాలి? సొసైటీలో దానికి స్థానం లేదు, వాల్యూ లేదంటే యూ లీవ్ ఇట్. చాలా మంది బ్రాహ్మణ్స్ సఫర్ అయ్యేది ఈ ఈ కల్చర్ని వీడటానికి ఉన్న మొహమాటము చాలా మంది జీవితాలను పాడు చేస్తుంది. ఆ కల్చర్ని విడిచిపెట్టాలి. కరెక్టా? అంటే మన భారతీయ కల్చర్ ఎట్లయిందంటే ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ ఐడెంటిటీ. అప్పుడు ఏమవుతుంది? మనము వి బారో కల్చర్. నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్, కల్చరల్ అడాప్టబిలిటీ స్టార్ట్ చేస్తాం. కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి. ఏదైనా కొత్త కల్చర్ని తెద్దాం, వెస్ట్రన్ కల్చర్ని తెద్దాం. తెచ్చాం కదా మనం. ఓల్డ్ ఏజ్ హోమ్స్ మంచిగా అడాప్ట్ చేసుకో. సార్ మీరు ఇప్పుడే చెప్పిన కదా కల్చర్ మనకు రాకపోతే మనం అడాప్ట్ చేసుకుంటున్నాం కదా. ఓల్డ్ ఏజ్ హోమ్ మన కల్చర్ కాదు. మనం ఒక పర్టికులర్ కల్చర్ మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఈజ్ న్యాచురల్ థింగ్ విచ్ హ్యాపెన్స్ నెక్స్ట్ కదా. అందరూ యాక్సెప్ట్ చేసుకుంటారు ఓల్డ్ ఏజ్ హోమ్. అమ్మాయిలు రాత్రి 9 అయినాక రోడ్ల మీద తిరుగుతాయి, ఫ్రీడమ్. వెస్ట్రన్ కంట్రీస్లో కామన్, అడాప్ట్ చేసుకుంటారు. బర్గర్, పిజ్జా తింటే పొద్దున పైకాన రాదు, అయినా అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎస్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ మ్యాన్. చేసుకుంటారు. మనకి మనము అబద్ధం ఆడుకోరాదు. ఎప్పుడు మనకు మనం నయవంచన చేసుకుంటామో అప్పుడే బయటి కల్చర్స్ వచ్చి మన కల్చర్ని ఓవర్టేక్ చేస్తాయి. కదా, ఇప్పుడు అరేబియన్ మండీ కదా, అరేబియన్ మండీ కల్చర్. ఒకటే ప్లేట్లో అందరు చేతులు వేసుకొని తినే. మొన్న కరోనా అప్పుడు ఇది బాగా పెరిగింది. ఇంత దరిద్రం చూడండి. ఒక దేశానికి పట్టిన దరిద్రం అంటే ఆలోచన శక్తి లేని విధవలు. కరోనా టైంలో మండీ కల్చర్ పీక్ పోయింది. అంటే ఒకటే కంచంలో అందరు పెట్టుకొని తినేది. మనం ఎందుకు చేయము? మనం ఇటువంటి దానిలకు ఎందుకు మనం వ్యతిరేకించాలి? మండి మన కల్చర్ అది కాదు. సపరేట్గా పెట్టుకొని తినడం వల్ల ఒకరి ఎంగిలి ఇంకో టచ్ కాదు. అందరూ సేఫ్ ఉండాలని సపరేట్గా ఆకులు కడుక్కొని చీమలు రాకుండా, చీమలు ఇన్సెక్ట్స్ దగ్గర రాకుండా దానికి తిండి పెట్టి తర్వాత మన తినే కల్చర్. మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఈ మంచి కల్చర్ విడిచిపెట్టి ఇప్పుడు మీరు మండి తినే విధానం చూడండి. మనం ఒక పిగ్ ఫామ్ పోతే దాంట్లో ఇంత తెచ్చి హోటల్ వేస్ట్ చేయగానే పందులన్నీ చుట్టుముడతాయి, తింటా ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్.
మండీ ప్లేటు, పిగ్ స్టే టబ్, రెండు ఒకలాగానే ఉంటాయి. చుట్టుముట్టు కనిపించేవి కూడా పందుల్లాగానే ఉంటారు వాళ్ళు. కల్చరల్ అడాప్షన్. ఎలాంటి కల్చర్ కోసం పోతున్నాం? బ్రాహ్మిన్స్ దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, తుర్కనా కొడుకుల, అంటే వాళ్ళ కల్చర్ చాలా బెటర్. ఒకటే ప్లేట్లో అందరు కలిసి తినేయడం, బ్రదర్హుడ్. హిందూ కల్చర్, ఇండియన్ కల్చర్ గలీజ్. ఎవరిదవాడు సపరేట్గా పెట్టుకొని దురాశ, కలిసిపోయే తత్వం కాదు. చూడండి, అందరూ ఒకటే ప్లేట్ ఎట్లా తింటుంది. అంటే మీరు సొసైటీని అబ్జర్వ్ చేయండి. సొసైటీ బ్యాడ్ థింగ్స్ని ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది. disowning culture is one thing. Adopting a new culture is another level. ఫాస్ట్గా కల్చరల్ అడాప్షన్ ఇండియన్స్లో, అది హిందూస్లో ఎక్కువ ఉంది. దానివల్ల జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఈ హిందూ కల్చర్ అనేది చాలా వీక్ ఉంది, దాన్ని ఎట్లన్నా పోటు పొడిస్తే ఫినిష్ అయిపోతుంది. నేను చాలా మందికి, ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్కి చెప్తాను, మీకు చేతనైతే సొసైటీలో డ్రాస్టిక్ చేంజెస్ తేవడానికి మీ విజన్ని, మీ బ్రెయిన్ని యూజ్ చేయండి. లేకపోతే అక్కడ జరుగుతున్న దాన్ని సైలెంట్గా అడాప్ట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోండి. మీకు ఫిజికల్ స్టామినా లేదు, వాక్చాతుర్యం ఉంది, కానీ మీరు దాన్ని వ్యక్తం చేసే ధైర్యం లేదు. ఆ ధైర్యం అనే పదం మీ డిక్షనరీలో లేనప్పుడు మీకు ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్ అని మా కులం వాళ్ళని ముఖం మీద ఉమ్మేసినట్టు చెప్తాను. ఇట్లా సమాజంలో 1% ఉండి సక్సెస్ఫుల్గా బతుకుతున్నామో, సమాజం పాడైపోతుంది, సమాజం అండి, వాడండి, ఇవన్నీ సుత్యొద్దు. నీవు అనుకున్నది సమాజంలో దాన్ని ఏమంటారు, ఇమ్మడింపడి చేయడం ఏమంటారు కదా తెలుగులో, అట్లా టు ఇన్సర్ట్. లెట్ ద సొసైటీ అడాప్ట్. Don't force the society to adapt. Make the society to adapt. Don't ask the society. Don't force the society. Make the society to adapt. If you have any courtesy towards our culture, మీకు కల్చర్గా ఏమన్నా కర్టసీ ఉంటే మీ సత్తా చూపియండి. మనకు తెలుసు బటన్ ఎక్కడుంది, ఎక్కడ నొక్కాలి, నొక్కండి. రీప్రోగ్రామ్ చేయండి కదా. ఇప్పుడు మన దగ్గర కల్చర్లో ఎక్స్ట్రీమ్స్కి పోతుంది. పాపాలు 1000 రెట్లు. అటుపోతే అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, హనుమాన్ దీక్షలు, గుడి ప్రదక్షిణాలు, హోమాలు, హవనాలు. టూ ఎక్స్ట్రీమ్స్ మధ్యలో కల్చర్.
మరి కల్చర్ టూ ఎక్స్ట్రీమ్స్ మధ్యలో అది సస్టైన్ కాగలదు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కల్చర్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ వెదర్ టు గో అహెడ్ ఆర్ నాట్. కల్చర్ అండ్ రిచువల్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ అవర్ ఇండియన్ కల్చర్. ఈ తంతు ఎందుకు అనే ప్రశ్నకు ఖచ్చితమైన జవాబు లేదు గనక ఈ హిందూ కల్చర్ ఈజ్ వీక్ అనుకుంటున్నారు. మీరు ఈ తంతులను తీసిపారండి. అంటే హోమాలు హవనాలు, ఈయనే దేవుడు, ఈయనే ఇట్లా, వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు చాలామంది అంటారు మీరు భగవద్గీత చదివితే, మీరు పురాణ ఇతిహాసాలు చదివితే మొత్తం రాంగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మోడర్న్ వరల్డ్ పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతాలు, రామాయణాలు చదవకూడదు. మరి చదవకపోతే మన హిందూ ట్రెడిషన్, హిందూయిజం వేరే, మన వే ఆఫ్ లైఫ్ వేరే, ఈ పుస్తకాలు వేరే. మనమేం క్రిస్టియన్ వాళ్ళు కాదు, బైబుల్ లేకుండా చచ్చిపోతాము, ఇంకోటి ఏదో బుక్ లేకుండా చచ్చిపోతాము. మనం చెట్లను పుట్లను పూజ చేసేటోళ్ళకు మనకు భగవద్గీతలు రామాయణాలు వేస్ట్ కదా. రాముడు మంచి బాలుడు, రాముడు నీతి గల వ్యక్తి, రాముడు ఏకపత్ని వ్రతుడు. ఈ 3 పాయింట్లు కరెక్ట్ ఉంది. రాముడు నాన్న దశరథుడు, టన్నుల కొద్దీ పెళ్ళాలను. అలాంటి వాడి పుట్టినవాడు రాముడు. రాముడి తండ్రి హిస్టరీ బాగాలేదు, రాముడి హిస్టరీ బాగుంది. రాముడి తండ్రి హిస్టరీ బాగాలేదు, రాముడి హిస్టరీ బాగుంది. మరి తండ్రి హిస్టరీ చెప్పినప్పుడు రాముడు తండ్రి మాట జవదాటలేదు. అంటే తండ్రి ఎలా ఉన్నా పర్వాలేదు, కొడుకు తన వంతు సేవలను అందించాలి అని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు అటువంటి తండ్రి ఉంటే బుద్ధ మీద దాంతో. ఇప్పుడు దశరథుడే మన తండ్రి ఉంటే గుద్ద మీద దాంతో. ఏమ్రా అన్ని మంది భార్య పెట్టుకొని ఎంజాయ్ చేసి నాకు అడవికి పంపిస్తావా అంటుంటాడు. కరెక్ట్, ఎవడైనా అట్లా అంటాడు. మరి రామాయణం చదివి కన్ఫ్యూజన్కి గురై ఇప్పుడు టోటల్ రామాయణంలో ద బెస్ట్ 2 పాత్రలు ఉన్నాయి, 2 అవి మనం చదవాలి. ఒకటి హనుమంతుడు, ఒకటి హనుమంతుడు. 2 రావణుడు. మనకు కావాల్సిన పాత్రలు ఇది, 2 రెలవెంట్ పాత్రలు. మనకు రెలవెంట్ పాత్రలు 2, ఒకటి హనుమంతుడు, ఒకటి రావణుడు. హనుమంతుడు అంటే ఏ రకమైన కనెక్షన్ లేకపోయినా అనామకులను హెల్ప్ చేసి ఇంత పెద్ద సీన్ని షార్ట్ చేసి రిస్ట్రిక్ట్ చేసి పంపించేసి. ఇప్పుడు హనుమంతుడు గిన్నె లేకపోతే ఇంకా రామాయణం ఇంకా పెద్దదయ్యే. రాముడు బోట్లు చేసుకొని ఈదుకుంటా పోయి ఆ వానరులు టైంకు రాక మైన్లో టైటానిక్ షిప్ పంపించి శ్రీలంక వరకు వచ్చి
శ్రీలంకలో బయట అక్కడ తాటకే పీటకే ఆమెతో ఫైటింగ్ చేసి, అంటే రామాయణం ఇంకా ఒక 2-3 వాల్యూమ్స్ అవుతుండే హనుమంతుడు లేకపోతే. ఇప్పుడు హనుమంతుడే పోయి దాన్ని ఏమంటారు సంజీవిని పట్టుకరాకపోతే తొందరగా, ఇప్పుడు రావణుడో ఈయన ఎవడో పోతుండే వీళ్ళ సైడ్ నుంచి, సుగ్రీవుడో లేదా మన వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళందరూ పోయి వానరసేన పోయి హిమాలయాలకు పోయి ఇటుకి తీసుకురావడానికి ఒక 2 బుక్లు అయిపోతుంది. హనుమంతుడు ఏం చేసాడు, దాన్ని షార్ట్ చేసి పారేసి పోయిండు, ఇట్లా పట్టుకొని వచ్చి ఎత్తుకొని రా అన్నాడు. దీంట్లో సింపుల్ కదా. సీతను చూసినా అంటే పోయిండు, చూసి వచ్చాడు, బోయింగ్లో పోయిండు వచ్చేసాడు, ఫ్లైట్లో పోయిండు దిగిండు. వీళ్ళైతే ఎర్ర బస్సులు ఎక్కి మెల్లగా టికెట్లు తీసుకొని శ్రీలంకకు పోయి, అక్కడ శ్రీలంకలో ఏముంటుందో తెలియదు, ఫైటింగ్ చేసి ఆ సీత కూల్గా కూర్చుంది ఆ వనంలో ఫ్రూట్స్ తినుకుంటా. రాముడు అనవసరంగా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు హనుమంతుడు ఏం చేసిండు, సీత సేఫ్గా ఉంది మంచిగా ఫ్రూట్స్ తినుకుంటా నో ప్రాబ్లం అని. ఆమె ఏమన్నా అంటే అదొక ఈక తీసి ఇట్లా పెడుతుంది, రావణుడు ఏం దగ్గర వస్తలేడు, నో ప్రాబ్లం అని చెప్పేసిండు రాముడు సేఫ్. మన రావణుని ఖర్చులు తీసుకుంటే కూడా ఆయన బ్రాహ్మణ్, అన్ని దుష్ట బుద్ధులు ఉన్నాయి, ముసలోడు, అన్ని లోకాలని జయించినవాడు. ఆయన సీత కోసం ఒక వార్నే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రంభనే జయించినవాడు, మేనకనే జయించినవాడు సీత ఎంత, కానీ వానికి అది ఉండి కసి. అంటే ఈ రామాయణానికి టోటల్ సోల్ రావణుడు, తొందర ముగించినోడు హనుమంతుడు. అంటే మనకు మన హిస్టరీలో కొన్ని పార్ట్స్ నేర్చుకునేటట్టు ఉన్నాయి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు వీళ్ళటువంటి వాళ్ళు ఎంత దాన్ని మంచిగా చేసి ఆరెంజ్ జ్యూస్ చేసి ఫ్రెష్గా గ్లాసులు వేసి ఇచ్చినా మనం ఏం చేస్తాం, పోయి సూపర్ మార్కెట్లో అది ఇట్లా ఎత్తాం, గుట్ట గ్లాస్లో పోసుకొని తాగడమే ఇష్టపడతాం. మన హిస్టరీ ఎట్లుందంటే పోవాలి, సంతరాలు పట్టుకురావాలి, బత్తాయిలు పట్టుకురావాలి, దాన్ని శుభ్రం చేయాలి, పైన చిలుక తీయాలి, పిండాలి, దాంట్లో చక్కెర వేయాలి, దాంట్లో నీళ్ళు వేసి బాగా ఇటు చిలుకాలి, తర్వాత తాగాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ రెడీమేడ్ సూపర్ మార్కెట్లో పోయి 1/2 లీటర్ ప్యాకెట్ పట్టుకొని వచ్చి ఓపెన్ చేసి గ్లాస్ వేసుకుని తాగే రకం తయారైంది. మనకు ఆ హిస్టరీ వేస్తే ఆ హిస్టరీ అనేది బాగుందా? ఇప్పుడు ద్రౌపదిని ఎంత సమర్థించినా ఇప్పుడు ద్రౌపదిని నేను ఒక దేవత ఆరాధిస్తా అన్నా అనుకోండి, అందరు నవ్వుతారు, అవునా లేదా? ద్రౌపదిని ఏంది నీవు ఆరాధించడం ఏంది? ద్రౌపది ఏమేమి చేసిందో ఏమో. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు నెత్తి కొట్టుకుంటారు ఆమె పతివ్రతాన్ని ప్రూవ్ చేయడానికి. అనవసరంగా ఎందుకు మనం స్టైన్ ఎందుకు తీసుకోవాలి? ఆ హిస్టరీ బుక్స్ అది ఎందుకు చదవాలి? ఇవి ఒక్కడికైనా ఎక్కువ పెళ్లి చేసుకున్నాం అంటే లోపల వేస్తుంది వాటి. మళ్ళీ ద్రౌపది హిస్టరీ మనకెందుకు? దుర్యోధనుడు అటువంటి సామ్రాట్ని పట్టుకొని నవ్వుతాది అని గుద్దమండది. గుద్దమండింది వాడు ఏమో చేసిండు, తప్పేముంది? నువ్వు సామ్రాట్ని చక్రవర్తిని పట్టుకొని నవ్వుతావు, వాడు జారి పడితే అంటే తిక్కడే కదా.
తాట తీసిండు, తోలు తీసిండు. జూదం ఆడినరు అంటే అప్పుడే గ్యాంబ్లింగ్ ఉండే. ఇప్పుడు మనం చికోటి ప్రవీణ్ని తిడుతున్నాం. పాండవులు జూదం ఆడినరు, గోవా పోయి. పాండవులు ప్రాక్టికలీ గోవా పోయి జూదం ఆడినారు అని చికోటి ప్రవీణ్ అదే చేసిండు. నేపాల్ పోయి చికోటి ప్రవీణ్ మీద కేసు ఉంది, పాండవుల మీద కేసు లేదు. ఇప్పుడు పాండవులు ఆడినట్టే ఇప్పుడు ఆడితే జైలు ఉంటారు. అంటే మనం అనవసరంగా ఈ కల్చర్ని తెచ్చి గ్రేట్ హిస్టరీ అని చెప్పి మహాభారతం రామాయణం చదవలసిందే అంట. చదివితే మొత్తం బూతులే ఉన్నాయి. మనం ఏం చదువుకోవాలి? ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదం అంటే వేదాల్లో చదువుకోవాలి. యజ్ఞాలు ఎట్లా చేయాలి, మంత్రాలు ఎట్లుంటాయి. మనము ఈ తంతులు చేతనైతే అడాప్ట్ చేసుకోవాలి. ఈ మంత్రాలు, హోమాలు ఇవన్నీ ప్రాక్టికల్. ఈ మనం మహాభారతం రామాయణం చదివినట్టే బూతులే కదా. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, భగవద్గీత చచ్చినప్పుడు పెడుతుండ్రు, మరి దాని వాల్యూ అంతే మిగిలిపోయింది. ఇప్పుడు కృష్ణుని చెప్పింది ఎవడు పాటిస్తలేడు. చచ్చినాక ఏమైనా వినబడుతుందేమో అని. చచ్చిన వాళ్ళకి అది కూడా, బతుకున్న వాళ్ళకి కాదు. అక్కడ చచ్చినోడు పోయేటప్పుడు పైకి పోతుంటాడు కదా, అప్పుడు ఏమైనా విని ఎక్కడన్నా స్వర్గానికి పోతాడేమో అని. యాజ్ బ్రాహ్మణ్ చెప్తున్నానండి. ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖ శర్మ వీళ్ళంతా ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా. ద్రౌపది పతివ్రత ఎట్లయితుంది అని ప్రశ్నిస్తే ద్రౌపది అంటే ఏమైనా భూతే. ప్లీజ్, దశరథుడికి 1001 భార్యలు ఉన్నాయి. ముసలోనికి అన్ని భార్యలు ఏం చేస్తాడు? అప్పుడు వయాగ్రా టాబ్లెట్లు ఉండేవి. ఆడామె మాటలు వినేటోడు వాడు ఎటువంటి తండ్రి ఉండాలి. ఎవడైనా ఆడామె మాటలని కొడుకుని పట్టాభిషేకం చేసే కొడుకుని అడవికి పంపిస్తాడు అని ఎవడని అడిగింది అనుకో, ఇక షణ్ముఖ శర్మ, ఈ చాగంటి కోటేశ్వరరావు వీళ్ళు బ్రెయిన్ అంతా గోక్కుంటారు. అవునరా వీడేమో ప్రశ్న అడిగిండు, దీన్ని టెక్నికల్గా ప్రూవ్ చేయాలి. ఎట్లా చేయాలి అంటే, రాముడు తండ్రి యొక్క మాట దవదాటక గుత్త మూసుకొని వెళ్ళిపోయాడు. అది మనం కావాల్సింది. మాట పిల్లల్లో కావాల్సింది. పిల్లలు నవ్వుతారు. బద్మాష్ నా కొడుకు తండ్రిని ఆ శ్రీరాముడు ఎట్లా భరించుడు. వాడు బొమ్మంటే దశరథుడిని జైలు వేసి లోపల 2 బీకి రాజు అయిపోవాలి. ఇప్పుడు ఎవడన్నా మన మోడర్న్ పిల్లల్ని రామాయణం చదివాడు, ఇరిటేషన్ వచ్చేసి దశరథుడిని ముసలోని 2 వీకి ఓల్డేజ్ హోమ్ వేసేసి మంచిగా దర్జాగా కూర్చోవచ్చు సింహాసనం మీద. కూర్చొని రైతు బంధు, దళిత బంధు, రుణమాఫీ ఇవి చేసుకుంటే మస్తు పాలించవచ్చు రాముడు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ని అడిగితే అదే చెప్తాడు. అలాగా రాముడికి ఇవ్వడానికి తెలియదు. తెలంగాణకు వస్తే నేను చూపిస్తాను రాముడిని ఎట్లా పరిపాలించాను. 9 ఏళ్ళు నేను రైతు బంధు, దళిత బంధు ఇచ్చి, రుణమాఫీ చేసి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి 9 ఏళ్ళు పాలించిన. రేషన్ 20 కిలోలు బియ్యం ఇచ్చిన. దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం అని చెప్పిన. పాలన అంటే ఇట్లుండాలి, బీఆర్ఎస్ పాలన. రామునికి రామరాజ్యం ఏముంది రామరాజ్యం అంటాడు. కేసీఆర్ నడితే ఇట్లా చెప్తాడు. కేసీఆర్ కరెక్టే. ఇవాళ రాజ్యంలో ఇట్లే కావాలి.
20 కిలోల బియ్యం ఇవ్వాలి, దళిత బంధు, రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అయిపోయి. పిచ్చోడు రాముడు అనవసరంగా వనవాసం పోయి శ్రీలంక ట్రిప్ పోయి అక్కడ విక్రమసింగే మలింగాలు ఉండే వాళ్ళనంతా ఓడగొట్టి గుగ్లీ వేసి ఏం చేసి ఉండ అంటే తన భార్యను తన ఇంటికి తెచ్చుకో. దీనికి పెద్ద బుక్ వాల్యూమ్స్. నేనేమంటా అంటే మనకు ఈ బుక్స్ ఇప్పుడు పనికొస్తలేవు. ఈ రామాయణము మహాభారతము, రామాయణ మహాభారతాల చదువు వల్ల మన జీవన విధానం ఈ ప్రవచనకర్తల ఊహాలు ఇవన్నీ మొత్తం కంపులు వేసిపోయింది సొసైటీ. మొత్తం కళ్ళు తెరుచుకుంది, బ్రెయిన్ ఓపెన్ అయిపోయింది, కుండలని అందరిది ఓపెన్ అయిపోయింది. చాలామంది నాకు నవ్వుతుంటుంది, ఈ కుండలిని జాగరణ్ అంటారు. అంటే కూర్చొని మెడిటేషన్ చేస్తే అది చక్రాలు ఇక్కడిక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడట. మహాజ్ఞాని ఇది ఇక్కడి నుంచి కనెక్ట్ అయిపోతాడట కాస్మిక్ ఎనర్జీ. హౌలగాండ్లు 95% మంది ప్రజలకు కుండలిని ఎప్పుడో జాగరణ అయిపోయింది. మనమేమనుకుంటున్నాం అంటే రామాయణం మహాభారతం కంపేర్ చేసి ఇప్పుడు మొత్తం సొసైటీ కంపులేసింది అనుకుంటున్నాం. కాదు, ఇప్పుడు అందరికీ కుండలిని ఓపెన్ అయిపోయి అందరూ అవేర్ ఉన్నారు. వాట్సాప్ ఉన్నది, గూగుల్ సెర్చ్, ఇదంటే ఏమనుకున్నారు కుండలిని జాగరణమే. ఇప్పుడు ఎవరైనా పిల్లగానికి కూడా కుండలిని జాగరణ అయిపోయి ఉంటుంది. ఎట్లా అంటే వానికి ఏమైనా కావాలిస్తే ఇట్లా కొడతారు గూగుల్ సెర్చ్లో, ఏఐ కొట్టేస్తారు, వానికి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇక దీనికి కుండలిని వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ముక్కుల నుంచి పోయి ముడ్డిలోంచి తేలి తల నుంచి పోయే అవసరమే లేదు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా కుండలిని ఇప్పుడు ఓపెన్ అయిపోయి. ఇప్పుడు నేను హిందూ వ్యతిరేకిని కాదు, టెక్స్ట్ వ్యతిరేకిని. నాకు వేదాలు, ఋగ్వేదాలు, సామవేదాలు ఇటువంటివన్నీ చాలా ఇష్టం. నాకు అసలు యాక్చువల్గా అడాప్ట్ చేసుకునేది అవి టెక్నికల్ సైంటిఫిక్ థింగ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, ఇది అడాప్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఆ పిల్లల్ని ఆ టిక్కముడా కొడుకులాగా అంటారు. ఏమంటారు దాన్ని, అబెకస్. అబెకస్ అంటే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్లాగా అడు అంటాడు. అనగా అబ్బాబాబా మన పిల్లలు బాగా డెవలప్ అయిపోతుంది. అది కాదురా, మెంటల్లీ రిటార్డెడ్ లాగా కనిపిస్తారు. ఇప్పుడు నా ముఖం ఎట్లా కనిపిస్తుంది అట్లా కనిపిస్తారు పిల్లలు. ఎంత ఫాస్ట్గా అండి వాడు. మన కూచిపూడి భరతనాట్యం చేసేటప్పుడు మనం ఇట్లా పెట్టి ఇట్లా 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 అంటా కదా, చూడండి ఇట్లా అంట, ఇట్లని ఇట్లని ఇట్లని, ఇదంతా అబెకస్సే. తా తయ్య తా తరికిట తా తయ్య తా తరికిట తా, ఇదంతా అబెకస్సే. ఈ కూచిపూడి భరతనాట్యం అంతా ఏం లేదని ఇప్పుడు అబెకస్. వాడు ఇటు 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 అంటాడు, ఇటు ఇటు అంటాడు, ఇటు ఇటు అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అబెకస్ 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 స్పెషల్ క్లాస్. పిల్లలు పూర్తి మెంటల్లీ రిటార్డెడ్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ వేదిక్ మ్యాథమెటిక్స్ ఉంది కదా, చదువుకోండి, అది బాగుంటుంది, అది చదవండి. లేకపోతే కొత్త మ్యాథమెటిక్స్ ఏముంటే అది చదువుకోండి. ఆ పిల్లల్ని బాగాలేదు చేయాలి అంటే కల్చర్ ఎక్స్ట్రీమ్స్ చూడండి. ఐదర్ రామాయణం మహాభారతం లేకపోతే అబెకస్. మనం చూస్తున్నా నాగేశ్వర్ జపాన్లో పిల్లల్ని ఎట్లా పెంచుతారు. ఇక్కడ కల్చర్ ఏంది, ఇక్కడ ఫుడ్ ఏంది, ఇక్కడ కాస్ట్లు ఏంది, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది. జపాన్ని తెచ్చి అదేం కట్ కాపీ పేస్టా, వేరే ప్రోగ్రామ్ ఉంటే అది పేస్ట్ కూడా కాదు, కంప్యూటర్లో సేమ్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఉండాలి, అయితే కట్ కాపీ అవుతుంది. ఏం తెలియదు, ఏదో ఒకటి కొత్త టాపిక్ దొరుకుతుంది. జపాన్లో పిల్లల ఇక గాకి గోకి ఆ గోకి ఈ గోకి ఇరగాకి అని ఇట్లా పెంచుతారు. చెట్టు మీద కోతి అని ఒక జపనీస్ మెథడ్.
ముడి గోకి అని ఒక టెక్నిక్ ఉందండి. దాంట్లో పిల్లల ముడ్లను ఎట్లా గోకుతారంటే, అరే మన దగ్గర మస్తు గోకుడు టెక్నిక్లు ఉన్నాయి మన కల్చర్లలో. పొద్దున్న లేవాలి, తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకోవాలి, తప్పు చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దు, దేవుడి ప్రార్థన చేయాలి, తినకన్నా ముందు దేవుడిని తలుచుకోవాలి. గంపెడు ఉన్నాయి మన దగ్గర. అవి విడిచిపెట్టి వాడి ముడ్డి గోక, వీడి గోకి, అది కాకి, ఇది లేకి, ఇవి నేర్చుకోవాలి. జపాన్ వాళ్ళు ఏం తింటారు, మనం తిందామా? అన్నం ముద్దలు ఇట్లా ఆకులు కలుపుకొని తింటారు. అన్నం ముద్దను ఆకుల్లో రోడ్లు చేసుకొని, సీవీడ్లో రోడ్లు చేసుకొని కట్ చేసుకొని తింటారు. అంటాడు, ఏముండదు అట్లా. దానికన్నా రాగి సంకటనే. సుషి అంటాడు దాన్ని. సుషి అన్నంని సీవీడ్లా రోల్ చేసుకొని తింటారు. అంటే మనం పాన్ తిన్నట్టు తిని కట్ చేసుకొని తింటారు. అంటాడు, ఏముండదు అట్లా. తప్పగా అన్నం తింటే ఏముంటుంది, దాంట్లో సోయా సాస్లో ఇట్లా అనుకొని తింటాడు. సుషి అంటేనే సుషి. ఆ సుషి తీసుకోపోయి కుక్కలకే, మన కుక్క వాసన చూసి ఇట్లా ఉచ్చబోసిపోతాడు. జపనీస్ 2 స్టిక్స్ తీసుకొని తినాలి. అబెకస్ పిల్లల మానసిక మానసిక వికలాంగుల్లా ఉంటారు. అది చేస్తుంటే ఇటు 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 అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు. పిల్లల అభివృద్ధి చేస్తారు. ఎందుకురా ఇది? మన కల్చర్ని మనం రిఫైన్ చేసుకున్నామా? ఏ కులంలో ఆ కులం వాడు సమాజానికి ముఖ్యం అని ఎప్పుడు మనం తెలియజేస్తామో సమాజం బాగుపడుతుంది న్యాచురల్. నేను చెప్పిన రైతు వాడు కూడా డిఎస్సి రాస్తాడు, కుమారోడు కూడా డిఎస్సి రాస్తాడు, బాపనోడు డిఎస్సి రాస్తాడు, రెడ్లో డిఎస్సి రాస్తాడు, వెల్మలో డిఎస్సి రాస్తాడు. అందరు టీచర్లు లేరా? ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారా? అంతమందికి ఉద్యోగాలు యాడ్ నుంచి ఇవ్వాలి, బళ్ళు యాడ్ నుంచి ఇవ్వాలరా? ఆలోచించండి ఒకసారి. మన కల్చర్ని, మన సంస్కృతిని, మన కళలను, మన జాతి వృత్తులను, మన కుల వృత్తులను ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్ సొసైటీ డెవలప్ అవుతుందా? ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఎట్లా జాయిన్ అవుతాడు? అన్ని లేవు సాఫ్ట్వేర్. ఎక్కడి నుంచి జాయిన్ అవుతాడు? అన్ని స్కూల్లో లేవు. డిఎస్సీలు బిఎస్సీలు రాసి ఏం లాభం రా? మనం ఆలోచించవలసింది, అడాప్ట్ చేసుకోవాల్సింది, సుదీర్ఘంగా దానిపై ఆలోచించవలసిన విషయాలు ఇవి. రామాయణ మహాభారతాలు అవన్నీ చదివి ఏం చేస్తారు? చదువుతుంటే డౌట్లు ఎక్కువ వస్తాయి, కల్చర్ మీద డౌట్లు వస్తాయి. దశరథునికి 1000 భార్యలు ఉంటే మనకు 2 భార్యలు తీసుకుంటే జైలు ఎందుకు ఇస్తున్నాడు కోపం వస్తుంది. అందుకోసం చాలా మంది విరక్తి చెంది ఏ కల్చర్లో 3-4 భార్యలను చేసుకోవచ్చు, జైల్లో పోకుండా అదే కల్చర్లో పెళ్ళైపోతుంది, అక్కడే పోతుంది ఎంజాయ్ చేయడానికి. కల్చర్లో రిస్ట్రిక్ట్ చేసి కల్చరల్ రిస్ట్రిక్షన్ని సొసైటీ తట్టుకుంటలే, ఆ కల్చరే వద్దంటుంది. కుల కట్టుబాట్లు ఉండొద్దు. కట్టుబాట్లు ఉండే కులంలో మనుగడ అసాధ్యం. అదే సొసైటీలో జరుగుతుంది. సంస్కారం మాట్లాడడానికి బాగుంటుంది. సంస్కారం దాన్ని అడాప్ట్ చేసుకొని ప్రాక్టికల్ లైఫ్లో యూజ్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసిన వాళ్ళు అంటుండేవాడు, సంస్కారవంతమైన కుటుంబం. లాస్ట్కి అందరు సిగరెట్లు, బీడి, ఇది వైన్లు ఇంటనే తాగుతున్నారు. సంస్కారవంతమైన కుటుంబం
ఏం సంస్కారం ఏమో ఒక జనరేషన్ ఫినిష్ చేసి పారేసి సంస్కారాన్ని మొత్తం లేపేసి కట్టేసి ఉంచిన కుక్కని విడిచిపెడితే ఎట్లా బిహేవ్ చేస్తుందో కల్చరలీ మనం అంత రిస్ట్రిక్టెడ్ ఉంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను రామాయణ మహాభారతాలు ఏమనగానే వీడు యాంటీ హిందూ, నేను ప్రాక్టికల్ హిందూ. వేదాలు చదవండి, వేదాలు చదవండి, ఋగ్వేద సామవేద ఇవన్నీ స్టడీ చేయండి. ఇది లైఫ్కి ఇంపార్టెంట్. రామాయణ మహాభారతాలు ఏం లేవు, వాళ్ళంతా పాస్ట్ అయిపోయింది కథ. ఇప్పుడు లేటెస్ట్ మన అటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళే, మోదీ, అమిత్ షా, జగన్, వీళ్ళే మనకు ఆదర్శ పురుషులు. వీళ్ళనే స్టడీ చేయాలి. వీళ్ళు ఎట్లా పైసలు సంపాదించిండు, వీళ్ళు ఎట్లా టోపీ పెట్టిండ్రు, వీడు ఎట్లా రాజకీయాలు చేస్తుండు, అంబానీ ఎట్లా పైసలు సంపాదించిండు. ఇప్పుడు కుబేరుడు వాళ్ళంతా ఏం వేస్ట్ అవన్నీ చదవడం. కుబేరుడు అవన్నీ వేస్ట్. కుబేరుడు అంటే అంబానీ, అంబానీ ఎట్లా సంపాదిస్తుండు స్టడీ చేయండి. మోడర్న్ లైఫ్కు ఏదైనా సహకరించే కల్చర్ ఉంటే ఇవి ఉంటే అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని ఏదో పాత తుప్పు పట్టింది తెచ్చి సొసైటీపై రుద్ది సమావేశాలు పెట్టి బహిరంగ సభలు పెట్టి టీవీలలో గంటలు గంటలు భక్తి టీవీ, ఎక్తి టీవీ అని గట్టి గట్టికి చెప్పి అది ఆ క్రిస్టియన్ వాడు ఎవడో విని దాంట్లో వీక్ పాయింట్లు పట్టుకొని మా సిలువ దేవుడే గ్రేట్ దేవుడు అని, ఇంకోటి మండి దేవుడు ఉన్నాడు, మండి దేవుడు మా కల్చరే గ్రేట్ అని, మా కల్చర్లో రండి ముగ్గురు పెళ్లి చేసుకోవచ్చు ఫ్రీగా అని బంపర్ ఆఫర్లు ఇచ్చి మన కల్చర్ మొత్తం చెడగొడుతుంది. మనం ఎప్పుడు ఓపెన్ ఉంటాము అంటే మన కల్చరల్ రిస్ట్రిక్షన్స్లో ఉండకుండా మనం ఇప్పుడు కులాంతర వివాహాలు అంటారు. ఈ కులాంతర వివాహాలు జరిగితే గ్యారంటీ సొసైటీ డెస్ట్రాయ్ అయిపోతుంది. విడాకులు, చివాట్లు, చీదరింపులు. ఇప్పుడు చాలా అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా మోడర్న్ అంటే మన జోన్లో మనం ఎట్లా మోడర్న్గా ఉండాలి, మనం కల్చరల్లీ అవేర్ ఉండాలి చెప్తున్నా. కులాంతర వివాహాలు చేసిన అంటే మటన్ తినే బాపన్ కుటుంబంలో చూస్తే ఏమవుతుంది, విధ్వంసం అవుతుంది, చిన్న భిన్నం అవుతుంది, ఓల్డ్ ఏజ్ హోమ్లోకి పోతారు, సొసైటీ పట్టించుకోరు, ఫ్యామిలీ డమ్. చాలామంది కులాంతర వివాహాలు చేసుకొని చూడండి తెలుస్తుంది. ఏమంటే మూడు పెళ్ళాలు సపరేట్ ఉంటే కుక్కలు కూడా పట్టించుకోవు, కానీ సొసైటీలో ఇంట్లో లేరు, వాడు రెస్పెక్ట్ ఉండదు. అని నేను చెప్పేది ఏమి అంటే మన కల్చర్లో ఉన్న మంచి పాయింట్స్ పట్టుకోండి, మనం బతకడానికి కావాల్సిన పాయింట్స్ని అబ్జర్వ్ చేసుకోండి. మనం ఎట్లనే చెట్లను, పుట్లను, గుట్లను అన్నిటి పూజిస్తాం కదా, పూజిస్తూ ఉండండి, తప్పేం లేదు. మనిషిని నమ్ముకునే కన్నా నేచర్ని నమ్ముకోవడం చాలా బెటర్. బయటి కల్చర్స్ని అంత మంచిగా చూడకండి, కొంపలు ఆర్పేస్తే. బయట ఉన్న కల్చర్ బయట ఉంటేనే బెటర్. మన కల్చర్ని మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. ఇంట్లో నడిచే దేవతలు ఇద్దరు ఉంటారు, అమ్మ నాన్న, వీళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దాం. ఆటోమేటిక్ లైఫ్ ఈ రామాయణం మహాభారతం చదివే కన్నా అమ్మా నాన్న చెప్పే మాటలు ఒక 5-10% విందాం. ఎక్కువద్దు, ఎక్కువ అంటే మళ్ళీ వాళ్ళ పాతకాలపోదు. 5-10% విన్నా మన జీవితాలు బాగుపడతాయి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనుకోకండి గాలి తీసినందుకు. నమస్కారం.